దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, గడిచిన దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఈ రోజంతా ప్రభువా, మీకు ఇష్టలుగా జీవించడానికి సహాయమును దయచేయండి. ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి కృప చూపించండి. ప్రభువా, ఎందరైతే ప్రార్థన అవసరం అడిగారో ప్రార్థన అవసరం జవాబులు దయచేయమని, నీ సన్నిధి తోడు మాకు దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యము ధ్యానించుకుందామండి. ఈరోజు శుక్రవారము, విజ్ఞాపన ప్రార్థన దినము లేదా ఉపవాస ప్రార్థన దినము గనక మరి ప్రార్థనకు సంబంధించిన ప్రార్థనకు సంబంధించిన వాక్య ధ్యానం మనం చదువుకుందామండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో దానియేలు చెర విడుదల కొరకు ప్రార్థన చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు 70 సంవత్సరాలు చెరకు 70 సంవత్సరాలు శిక్షకు అప్పగిస్తాడు. బబులోను దేశానికి లేదా బబులోను రాజుకు దేవుడే వారిని అప్పగిస్తాడు. 70 సంవత్సరాల తర్వాత దేవుడు మరలా వారిని విడిపిస్తానని ముందుగానే వాగ్దానం చేస్తాడు. ఆ విడుదల కొరకు దానియేలు మరి గ్రంథం గ్రహించి, అంటే ఇర్మియా ప్రవక్త ప్రవచించిన మాటలు గ్రహించి ఆ మాటలు ధ్యానించి దేవుని దగ్గర చేసిన ప్రార్థన మనం చూస్తాం. ఇక్కడ 9వ అధ్యాయంలో మనం చూస్తే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4 నుంచి 20 వచనాల వరకు కూడా చాలా అద్భుతమైన ప్రార్థన, సుదీర్ఘ ప్రార్థన, చాలా శ్రేష్టమైన ప్రార్థన దానియేలు చేస్తున్నారు. ఆ ప్రార్థనలో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. చాలా అద్భుతమైన మాటలు, స్పష్టంగా కొద్దిసేపే మనం దేవుని మాటలు ధ్యానిస్తున్నాం కనుక అటువంటి ప్రార్థన మనం చేయగలిగితే ఆ ప్రార్థన చాలా దేవుని నామానికి మహిమార్థముగాను, ఆ ప్రార్థన అంగీకారంగాను ఉంటుందని ఈ ప్రార్థన మనం ధ్యానించుకుందాం. ఒకసారి 9వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. 2ని చదువుదాం. యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అయిచున్నవని గ్రంథం వలన గ్రహించితిని. 2వ వచనం 3వ లైన్ చదివాను నేను. గ్రంథము వలన గ్రహించితిని. అంతటా నేను గోనె పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనములు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. ప్రార్థన చదువుతానండి. చాలా విలువైన మాటలు, కొన్ని వచనాలు చదువుతాను. ప్రార్థన వీలైతే ఇటువంటి ప్రార్థన దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఏ విధముగా దానియేలు ప్రార్థన చేశాడు ఒకసారి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ప్రభువా, మహాత్యము కలిగిన బేకరడగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోదయ దేశ జనులకందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించటం మాని పాపులమును దుష్టులమునై చెడుతనముందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారముందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మల్ని తరిమెతివి. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలులకు అందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. ప్రియులారా, ఇంకా చాలా సుదీర్ఘమైన ప్రార్థన ఉంది. అలా ఈ ప్రార్థనలో కొన్ని మాటలు, చాలా అద్భుతమైన మాటలు దానియేలు గారు ప్రార్థన చేస్తున్నారు. ప్రియులారా, 18వ వచనం చదువుతాను. నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించట్లేదు. ఒక మాట మీరు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. దేవుని కనికరాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. అవును ప్రియులారా,
దేవుని కనికరం గల దేవుడు గనుక, దేవుడు క్షమించే దేవుడు గనుక ఆయన కనికరమును బట్టి మేము ప్రార్థిస్తున్నాం. మా స్వనీతి కార్యమును బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థించట్లేదు. అవును పిల్లరా, మన స్వనీతి ఏ విధమైన స్వనీతి మన మన ద్వారా నీతి ఏమీ లేదు. మనలో నీతి లేదు. మన స్వనీతి ఏ పాటిది దేవుడి దగ్గర. అందుకనే దేవుడు అంటాడు కదా, మన 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 నీతి మన మంచితనం అంట దేవునికి మురికి గుడ్డ వంటిదంట కదా. మన స్వనీతిని బట్టి మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థించట్లేదు, కానీ నీ కనికరం బట్టి మేము ప్రార్థిస్తున్నాము. మా దేవా, చెవియొగ్గి ఆలకింపము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడము. అవును, దేవుని పేరు పెట్టబడిన పట్టణం యెరూషలేము పట్టణము, దేవుని వాగ్దానం చేసిన ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేసిన ఆ పట్టణముని, ఆ నాశనమును, ఆ పేరు పెట్టుకుని ఆ పట్టణమును దృష్టించి చూడు ప్రభువా. ప్రభువా ఆలకింపుము, ప్రభువా క్షమించుము, ప్రభువా ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే, నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినమని వేడుకుంటుని. ప్రియులరా, దానియేలు దేవుని నామాన్ని మహింపరుస్తూ గణపరుస్తూ ఆయన కనికరాన్ని బట్టి, ఆయన కృపను బట్టి, ప్రభువా క్షమించు ప్రభువా, ఆలస్యం చేయకు ప్రభువా, మా వైపు చూడు ప్రభువా, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణాన్ని కాపాడు ప్రభువా, మరలా ఈ పట్టణం వైపు చూడు ప్రభువా అని ఎంతో విధేయతతో దేవుని దగ్గర ప్రార్థిస్తూ విసుగక సుదీర్ఘమైన ప్రార్థన దానియేలు గారు చేశారు. ప్రియులారా, అవును, ఆ దానియేలు ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థన. 70 సంవత్సరాల చెరలోకి దేవుడు అప్పగించడని తను తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు తెలుసా? చదువుతున్నాను, 9వ అధ్యాయం 2వ వచనం. 1 చదివేద్దాం. మాదీయుడగు అహస్వేరోసు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజైన అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అవుచున్నవని గ్రంథం వలన గ్రహించితిని. అవును, యిర్మీయా ప్రవక్త ముందుగానే చెప్పాడు వారికి, 70 సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని శిక్షకు అప్పగించబోతున్నాడు, బబులోను దేశానికి అప్పగించబోతున్నాడు అని ముందుగానే చెప్పాడు. అంతేకాదు, మళ్ళీ 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ పట్టణానికి, మీ స్వదేశ పట్టణానికి తీసుకొస్తానని దేవుడు ముందుగానే వారికి, ఇశ్రాయేలు ప్రజలకి చెప్పాడు. కనుకనే ఆ చెప్పిన మాటలు మరొకసారి గ్రంథం వలన గ్రహించడంట దానియేలు. దానియేలు కూడా చెరలోనే ఉన్నాడు. బబులోను దేశంలోనే దానియేలు ఉన్నాడు, చెరలోనే ఉన్నాడు. చెరలోంచి మరి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు, తన పట్టణము కొరకు, తన స్వదేశీయుల కొరకు, తన ప్రజల కొరకు. అంతేకాదు, దేవుని ఆ జనాంగం కొరకు, దేవుని యొక్క పట్టణము కొరకు మరి గ్రంథము ద్వారా గ్రహించి దేవుని దగ్గర విజ్ఞాపన ప్రార్థించిన ఈ ప్రార్థన చాలా అద్భుతమైన ప్రియులారా. అవును, మన ప్రార్థన మరి అనేక మంది నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. అంతేకాదు, మా స్వనీతి కారణం బట్టి మేము ప్రార్థన చేస్తలేదు అంటాడు. అవును, మన స్వనీతి, మన నీతి ఏ పాటిది దేవుడి దగ్గర? దేవుని యొక్క గొప్పదనాన్ని బట్టే, దేవుని యొక్క కనికరాన్ని బట్టి మనం ప్రార్థన చేయగలగాలి. ఆయన కనికరాన్ని బట్టే, ఆయన కృపను బట్టి మనం జవాబు పొందుకుంటామని ప్రార్థన చేయాలి. ఒక్కొక్కసారి నేను మంచివాడిని కాదు, లేదా పదే దేవుని ఎదుట ఆయాసకరంగా జీవిస్తున్నాడు కొంతమంది ప్రార్థన చేయటం మానేస్తారు. ఏమండి, ప్రార్థన చేస్తేనే ఆ పరిస్థితుల నుంచి విడిపించబడతాం. ప్రార్థన చేస్తేనే దేవునికి ఆయాసకరంగా జీవించకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఏమంటే దేవుని ఎదుట ఆయాసకరంగా జీవించకుండా దేవునికి ఇష్టలుగా మనం జీవించగలుగుతాం. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన స్థితిగతులను మారుస్తుంది, ప్రార్థన ధైర్యాన్ని ఇస్తుంది, ప్రార్థన తప్పిదం చేయకుండా చేస్తుంది, ప్రార్థన దేవునితో సహవాసము లోకానికి దూరం చేసి దేవుని దగ్గరగా నివసింపచేస్తుంది. పిల్లలు, ప్రార్థనకున్న గొప్పతనం అది. దానియేలు తన పట్టణము కొరకు, దేవుని యొక్క పట్టణము కొరకు, అంతేకాదు నాశనము చేయబడిన ఆ పట్టణము కొరకు, అంతేకాదు తన ప్రజల కొరకు, తన ప్రజలు 70 సంవత్సరాలు చెరలో ఉన్న చెరల నుంచి విడిపిస్తాడని దేవుడు వాగ్దానం చేసిన మాటలను యిర్మీయా ప్రవక్త ద్వారా, యిర్మీయా గ్రంథము ద్వారా తెలుసుకుని దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్న ప్రార్థన మనం చదువుతున్న ప్రియులారా. అవును, ఈరోజు గ్రంథం వల్ల గ్రహించాలి. అనేక అద్భుతమైన మాటలు, అనేక మాటలు మన గ్రంథం వల్ల గ్రహించి మనము విజ్ఞాపన చేయాలి. దేని కొరకు? లోకంలో ఉన్న ప్రజల కొరకు, అనేక నశించిపోతున్న ఆత్మల కొరకు, వారి కొరకు మన భారం కలిగి ప్రార్థన చేయాలి. ప్రత్యేక మన గృహం, మన కుటుంబంలో ఉన్న వారి కొరకు, మన బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, గ్రామస్తుల కొరకు, రాష్ట్రం కొరకు, దేశం కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చుకొనబడుతుంది. కొంతమంది
మరి రక్షించబడతారో దేవుని వైపుకు, అంతే కదా ఆ శిక్ష నుంచి బయటపడి పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. ఆనాడు దానియేలు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థన. తర్వాత దానియేలుకు దేవుని దర్శనం వచ్చింది. దేవుని దర్శనం అనేక అద్భుతమైన మాటలు మరి దానియేలుకు దేవుడు తెలియజేస్తాడు. ఈరోజు మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనం దర్శిస్తాడు, బలపరుస్తాడు, ఆదరిస్తాడు, స్వస్థపరుస్తాడు, క్షమిస్తాడు. అంతేకాదు ఉన్నతముగా మనల్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడని తెలియజేస్తే కొద్ది మాటలు ముగిస్తున్నాడు. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడైన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. చెర విడుదల వరకు దానియేలు చేసిన ప్రార్థన అంతా నైనా ప్రార్థన బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కృపగల దేవ మీకు వందనాలు. మా జీవితంలో కూడా విస్తారమైన ప్రార్థన, ఇగో నేను ఒంటరి ప్రార్థన, విసుగు చేతకుండా చేసే ప్రార్థన, సుదీర్ఘమైన ప్రార్థన అనుభవ గుణములు నడిపించండి ప్రభువా. ఇటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించి మీకు ఇష్టలుగా మీ నామానికి మహిమార్థం జీవించడం సహాయం దయచండి. ఎందరైతే ప్రార్థన అవసరం గారో ప్రార్థన అసలు కూడా తెచ్చండి. ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతూ స్వస్థపరచండి నాయన. ఎందరైతే బలహీనంగా ఉన్నారో బలపరచమని, హాస్పిటల్లో ఐసీలో రకరకాల రోగాలతో బాధపడుతున్న వారిని ముట్టి స్వస్థపరచండి. రక్షణ లేని రక్షణ భాగ్యమును దయచేయమని యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.